మా 3 యూనిట్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ ఈ రోజు క్లాస్లో మనం 4th యూనిట్ స్టార్ట్ చేసుకుందాము. 4th యూనిట్లో ఫస్ట్ టాపిక్ 2k ఇంటూ 8 రోము. ఇది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ 2k ఇంటూ 8 రోమ్. నెక్స్ట్ మెమరీస్లో ఎన్ని టైప్స్ ఉన్నాయో నేర్చుకుందాం. ఫస్ట్ 2k ఇంటూ 8 రోమ్. ఈ స్ట్రక్చర్ అనేది ఇందులో మీకు అడ్రసెస్ A0 టు A10, దానికి కరస్పాండింగ్గా A0, A1కి కరస్పాండింగ్గా ఇలా 2k ఇంటూ 8 రోమ్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఇవి అడ్రస్ బస్సెస్, ఇవేమో డేటా బస్సెస్. ఈ D0కి కరస్పాండింగ్ D0, D1 కరస్పాండింగ్ D1, అలా సేమ్ D0 టు D7. ఈ 2k ఇంటూ 8 రోమ్ స్ట్రక్చరు. ఇలాంటి 4k ఇంటూ 8 రోమ్ అంటే సేమ్ ఇలాంటివి మళ్ళీ నెక్స్ట్ దీని కింద సేమ్ ఇలాంటి స్ట్రక్చరే తీసుకుని ఈ రెండింటిని జాయిన్ చేస్తే మీకు అప్పుడు 4k ఇంటూ 8 రోమ్ మెమరీ సెల్ ఆఫ్ ఇంటర్ఫేసింగ్ అండ్ IO డివైస్ అని వస్తుంది. మీకు సిలబస్లో 2k ఇంటూ 8 రోమే ఉన్నది. ఇది ఓన్లీ మీకు బ్లాక్ డయాగ్రామ్. ఇదేంటంటే ది ఇంటెల్ 8085 యూజెస్ ఏ 16-bit వైడ్ బస్. ది ఇంటెల్ 8085 యూజెస్ ఏ 16-bit వైడ్ అడ్రస్ బస్. ఇట్ యాక్సెస్ 16-bit వైడ్ అడ్రస్ బస్ కాబట్టి ఇట్ యాక్సెస్ 2^16. అంటే n ప్లేస్లో 16 తీసుకుంటే 2^16 ఈజ్ ఈక్వలెంట్ టు 64 kilobytes ఆఫ్ మెమరీ అండ్ IO డివైజెస్. ఇది 16-bit వైడ్ అడ్రస్ బస్ కాబట్టి మీకు 64 kilobytes ఆఫ్ మెమరీని మనం బోత్ మెమరీ అండ్ IO డివైజెస్ ఆ 64 kilobytesని మనం యూజ్ చేసుకోవచ్చు. This 64 kilobyte is assigned to memories and IO devices for their address. This 64 kilobyte is assigned to memories and IO devices for their addresses. There are two schemes for memories and IO devices. Two schemes ఉన్నాయి. అవి ఏమిటంటే మెమరీస్ 2 schemes. మెమరీ మ్యాప్డ్ IO scheme and second one is IO mapped memory scheme. First one is memory mapped IO scheme. In memory mapped IO scheme, there is only one address space. The address is defined as set of all possible addresses that a microprocessor can generate. Some addresses are assigned to memories and some addresses to IO devices. Then IO device is also treated as a memory. అంటే in this there is only address space ఉంటుంది. It is defined as set of all possible addresses that will generate by microprocessor. Some addresses assigned to memories, some addresses are assigned to IO device. అంటే మీకు ఇందులో డిఫరెంట్ అడ్రసెస్ ఉంటాయి. అంటే కొన్నిటికేమో మీకు మెమరీస్ తీసుకుంటాం, కొన్ని అడ్రసెస్ అసైన్ ఏమో IO డివైజెస్. ఫర్ ఎగ్జాంపుల్ 2002-24FF ఈజ్ అసైన్ టు మెమరీ లొకేషన్స్. కనుక అసైన్ చేస్తే ఈ అడ్రస్ని మనం 2002-24FF అనేది ఈజ్ అసైన్ టు మెమరీ లొకేషన్స్. అంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం సమ్ అడ్రసెస్ ఆర్ అసైన్ టు మెమరీస్ అండ్ సమ్ అడ్రసెస్ ఆర్ అసైన్ టు IO డివైజెస్. 2000 నుంచి మనం స్టార్టింగ్ అడ్రస్ మెమరీ కనుక అసైన్ చేస్తే అవి 24FF వరకు. నెక్స్ట్ అనదర్ లొకేషన్ ఏమొస్తుంది మీకు 24FF తర్వాత 2500. ఈ 2500, 1, 2 ఎక్సెట్రా మిగిలిన మెమరీ లొకేషన్స్ ఆర్ అసైన్ టు IO డివైస్. ఇందులో వన్ అడ్రస్ ఈజ్ అసైన్ టు ఈచ్ IO డివైస్. ఒక్కో అడ్రస్ ఈజ్ ఒక్కో మెమరీ లొకేషన్ అనేది అసైన్ టు ఈచ్ మెమరీ లొకేషను. అలాగే ఇక్కడ ఒక్కో అడ్రస్ ఈజ్ అసైన్ టు వన్ అడ్రస్ ఈజ్ అసైన్ టు ఈచ్ IO డివైజెస్. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, సమ్ అంటే డిఫరెంట్ అడ్రసెస్. బోత్ మెమరీ అండ్ IO డివైజెస్ ఆర్ డిఫరెంట్ అడ్రస్ని మనం అసైన్ చేసుకుంటాం. సమ్ అడ్రసెస్ ఆర్ అసైన్ టు మెమరీ లొకేషన్స్, సమ్ అడ్రసెస్ ఆర్ అసైన్ టు IO డివైజెస్. In this scheme, all data transfer instructions of the microprocessor can be used for both memory as well as IO device. ఇందులో మనము డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మనం యూజ్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మూవ్ A, M అని తీసుకున్నాం అనుకోండి. మీకు తెలిసిన డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్ మూవ్ A, M తీసుకుంటే విల్ బి వ్యాలిడ్ ఫర్ డేటా ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది మెమరీ లొకేషన్ ఆర్ IO డివైస్. అడ్రస్ ఈజ్ ఇన్ HL pair. The HL pair contains the address of a memory location to the accumulator.
ఇఫ్ ది హెచ్ఎల్ పేర్ కంటైన్స్ ది అంటే మనకి మూవ్ ఏ కామా ఎం అనే దాంట్లో మెమరీలో హెచ్ఎల్ పేర్ని తీసుకుంటాము. ఆ హెచ్ఎల్ పేర్ అంటే ఆ మెమరీ అనేది మెమరీ లొకేషన్స్కి అసైన్ చేస్తుందా, ఐఓ డివైజెస్కి మీకు అసైన్ చేస్తుందా అనేది మీరు చూసుకోవాలి. మెమరీ లొకేషన్స్లో కనుక అసైన్ చేస్తుంటే ఆ హెచ్ఎల్ పేర్ అనేది ఆ మెమరీలో ఉన్న హెచ్ఎల్ పేర్లో ఉన్న కంటెంట్స్ అన్ని అక్యుములేటర్లోకి మూవ్ చేస్తాయి. అలా కాకుండా ఐఓ డివైజెస్ కనుక అసైన్ అయ్యి ఉంటే ఐఓ డివైజెస్ నుంచి మీకు అక్యుములేటర్కి డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే ఆ మెమరీ లొకేషన్ ఆ అడ్రస్ అనేది అసైన్ టు మెమరీ లొకేషన్స్ కనుక ఉంటే మీకు హెచ్ఎల్ పేర్ అనేది మీకు మెమరీలో హెచ్ఎల్ పేర్ని మనకి ఏం చేస్తాం, హెచ్ఎల్ పేర్ కంటైన్స్ ది అడ్రస్ ఆఫ్ ఏ మెమరీ లొకేషన్ టు ది అక్యుములేటర్. ఇఫ్ ది హెచ్ఎల్ పేర్ కంటైన్స్ ది అడ్రస్ ఆఫ్ మెమరీ లొకేషన్, డేటా విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ది మెమరీ లొకేషన్ టు అక్యుములేటర్. అలా కాకుండా ఇఫ్ ది హెచ్ఎల్ పేర్ కంటైన్స్ ది అడ్రస్ ఆఫ్ ఐఓ డివైస్ కనుక తీసుకుంటే, అంటే హెచ్ఎల్ పేర్ కంటైన్స్ ది అడ్రస్ ఆఫ్ ఐఓ డివైస్ అయితే డేటా విల్ బి మూవ్డ్ ఫ్రమ్ ది ఐఓ డివైస్ టు ది అక్యుములేటర్. అంటే డిపెండింగ్ అపాన్ ది హెచ్ఎల్ పేర్. హెచ్ఎల్ పేర్ కంటైన్స్ ది మెమరీ కనుక అయితే మెమరీ నుంచి అక్యుములేటర్కి అడ్రస్ అనేది అసైన్డ్ అవుతుంది. అలా కాకుండా హెచ్ఎల్ పేర్ కంటైన్స్ ది అడ్రస్ ఆఫ్ ఐఓ డివైస్ అయితే డేటా విల్ బి మూవ్డ్ ఫ్రమ్ ది ఐఓ డివైస్ టు ది అక్యుములేటర్. ది మెమరీ మ్యాప్డ్ ఐఓ స్కీమ్ ఈజ్ సూటబుల్ ఫర్ స్మాల్ సిస్టమ్స్. ఓన్లీ స్మాల్ సిస్టమ్స్కే మనకి ఈ మెమరీ మ్యాపింగ్ ఐఓ స్కీమ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఐఓ మ్యాప్డ్ ఐఓ స్కీమ్. ఈ ఐఓ మ్యాప్డ్ మెమరీ స్కీమ్లో ఇన్ దిస్ స్కీమ్ ఈజ్ అడ్రస్ అసైన్ టు మెమరీ లొకేషన్ కెన్ ఆల్సో బి అసైన్ టు ఐఓ డివైస్. సిన్స్ అంటే సేమ్ అడ్రస్ మీకు మెమరీ మ్యాప్డ్ ఐఓ స్కీమ్లో మీకు ఏమవుతుంది, మెమరీ మ్యాప్డ్ ఐఓ స్కీమ్లో డిఫరెంట్ అడ్రస్ తీసుకుంటున్నాం ఐఓ డివైజెస్కి మెమరీ లొకేషన్స్కి. కానీ ఇక్కడ ఐఓ మ్యాప్డ్ ఐఓ స్కీమ్లో సేమ్ అడ్రస్ ఈజ్ అసైన్ టు బోత్ మెమరీ అండ్ ఐఓ డివైజెస్. ఇది మెయిన్ పాయింట్. ది ఇంటెల్ 8085 ఇష్యూస్ యాన్ IO/MBAR సిగ్నల్ ఫర్, ఇక్కడ IO/MBAR పడాలి, MBAR సిగ్నల్ ఫర్ దిస్ పర్పస్. అంటే ఇక్కడ సేమ్ అడ్రస్ అసైన్ చేస్తున్నాం కాబట్టి ఇది మనకు డిస్టింగ్విష్ ఏదైనా మైక్రో ప్రాసెసర్ ఈజ్ మీకు ఇక్కడ ది మైక్రో ప్రాసెసర్ మస్ట్ బి ఇష్యూడ్ ఏ డిస్టింగ్విష్డ్ వెదర్ ది అడ్రస్ ఆన్ ది అడ్రస్ బస్ ఈజ్ ఫర్ మెమరీ లొకేషన్ ఆర్ ఐఓ డివైస్. అది మనకి డిస్టింగ్విష్ చేస్తుంది. అంటే ది ఇంటెల్ 8085 ఇష్యూస్ యాన్ IO/MBAR సిగ్నల్ ఫర్ దిస్ పర్పస్. when the signal is high the address on the address bus is for an IO device. సిగ్నల్ కనుక హై అయితే అక్కడ ఎంబార్ తీసుకుంటున్నాం కాబట్టి సిగ్నల్ అనేది హై అయితే ఎంబార్ మీకు సిగ్నల్ ఈజ్ హై అయితే అక్కడ ఐఓ డివైస్గా యాక్టివేట్ అవుతుంది. సిగ్నల్ ఈజ్ లో అయితే మెమరీ డివైస్గా యాక్టివేట్ అవుతుంది. మీకు పిన్ కాన్ఫిగరేషన్లో నేను మీకు చెప్పాను IO/MBAR సిగ్నల్ అంటే ఏంటో ఆ పిన్ గురించి. ఇఫ్ ది క్లాక్ ఈజ్ హై అయితే అంటే సిగ్నల్ ఈజ్ హై అయితే ఇట్ కెన్ యాక్ట్ యాజ్ అన్ ఐఓ డివైస్. వెన్ ది క్లాక్ ఈజ్ లో ఇట్ కెన్ యాక్ట్ యాజ్ అన్ మెమరీ డివైస్. అలా మనకి మైక్రో ప్రాసెసర్ అనేది డిస్టింగ్విష్ చేస్తుంది. క్లాక్ అనేది హైయా లో అనే వాల్యూని బట్టి. హై అయితేనేమో ఐఓ డివైస్గా యాక్టివేట్ అవుతుంది, లో అయితేనేమో మెమరీ డివైస్గా తీసుకుంటుంది. ఇఫ్ సిగ్నల్ ఈజ్ హై ది అడ్రస్ ఆన్ ది అడ్రస్ బస్ ఈజ్ ఫర్ అన్ ఐఓ డివైస్. ఇఫ్ ది సిగ్నల్ ఈజ్ లో ది అడ్రస్ ఆన్ ది అడ్రస్ బస్ ఈజ్ ఫర్ మెమరీ డివైస్. అలా మీకు డిస్టింగ్విష్ చేస్తుంది. నెక్స్ట్ ఫైనల్గా మీకు ఇందులో 2 ఎక్స్ట్రా ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. మీకు మెమరీ మ్యాప్డ్ ఐఓ స్కీమ్లో మీకు ఉన్న డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటినీ మనం యూజ్ చేసుకుంటాం. దిస్ స్కీమ్ ఈజ్ ఓన్లీ సూటబుల్ ఫర్ స్మాల్ సిస్టమ్స్ అని చెప్పుకున్నాం మెమరీ మ్యాప్డ్ ఐఓ స్కీము. కానీ బట్ ఇక్కడ ఐఓ మ్యాప్డ్ ఐఓ స్కీమ్ ఈజ్ సూటబుల్ ఫర్ లార్జ్ సిస్టమ్స్. ఇందులో ఫైనల్గా మనకి ఎక్స్ట్రా ఇన్స్ట్రక్షన్స్ ఇన్ అండ్ అవుట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా యూజ్ చేస్తాము. ఇన్ ఇన్స్ట్రక్షన్ ఫర్ రీడ్ డేటా ఫ్రమ్ ఇన్పుట్ డివైస్, డేటాను రీడ్ చేయడానికి ఇన్పుట్ డివైస్లో. అండ్ అవుట్ ఇన్స్ట్రక్షన్ ఫర్ సెండ్ డేటా టు అవుట్పుట్ డివైస్గా యూజ్ చేస్తాం. ఎక్స్ట్రా ఇన్స్ట్రక్షన్స్ ఇన్ అండ్ అవుట్ ఇన్స్ట్రక్షన్స్ యూజ్ చేస్తాం. దిస్ సిస్టమ్ ఈజ్ సూటబుల్ ఫర్ లార్జ్ సిస్టమ్స్. ఐఓ మ్యాప్డ్ ఐఓ స్కీమ్ దిస్ స్కీమ్ ఈజ్ సూటబుల్ ఫర్ లార్జ్ సిస్టమ్స్లో యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇందులోనే మీకు ఇంతవరకు మనము 2K × 8 ROM స్ట్రక్చర్ ఎలా ఉంటుందో నేర్చుకున్నాము. నెక్స్ట్ మెమరీస్లో 2 టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి, 2 స్కీమ్స్ ఉంటాయి.
మీకు మెమరీ మ్యాప్డ్ ఐఓ స్కీము ఫస్ట్ వన్ ఈజ్, సెకండ్ వన్ ఈజ్ ఐఓ మ్యాప్డ్ ఐఓ స్కీమ్. ఈ 2 స్కీమ్స్ గురించి నేర్చుకున్నాం. అంటే మెమరీ మ్యాప్డ్ ఐఓ స్కీమ్లో మీకు సేమ్ డిఫరెంట్ అడ్రసెస్ అనేది అసైన్ చేసుకుంటాము మెమరీస్కి, ఐఓ డివైజెస్కి. అలా కాకుండా ఐఓ మ్యాప్డ్ ఐఓ స్కీమ్లో సేమ్ అడ్రస్ అనే దాన్ని అసైన్ చేస్తాము. అది మెయిన్ పాయింట్. నెక్స్ట్ ఈ మెమరీ అండ్ ఐఓ ఇంటర్ఫేసింగ్ డయాగ్రామ్ ఇలా ఉంటుంది. స్కీమాటిక్ డయాగ్రామ్ ఫర్ మెమరీ అండ్ ఐఓ ఇంటర్ఫేసింగ్. ఫస్ట్ మైక్రో ప్రాసెసరు. ఇందులో 3 బస్సెస్ ఉంటాయి. అడ్రస్ బస్, డేటా బస్, కంట్రోల్ బస్. మెమరీ, ఐఓ డివైజెస్. అంటే ఈ మెమరీ నుంచి ఐఓ డివైజెస్కి కమ్యూనికేషన్ అనేది ఎలా పాస్ అవుతుంది, మైక్రో ప్రాసెసర్కి, మెమరీకి. మైక్రో ప్రాసెసర్ నుంచి ఐఓ డివైజెస్కి ఎలా ఈ 3 బస్సెస్ ద్వారా మీకు డేటా కమ్యూనికేట్ అవుతుంది. అడ్రస్ బస్, డేటా బస్, కంట్రోల్ బస్. ఈ అడ్రస్ని పాస్ చేయడానికి అడ్రస్ బస్సు, డేటాను పంపడానికి డేటా బస్సు, కంట్రోల్ చేయడానికి కంట్రోల్ బస్సు యూజ్ అవుతాయి మీకు. ఇది మెమరీ అండ్ స్కీమాటిక్ డయాగ్రామ్ ఫర్ మెమరీకి, ఐఓ ఇంటర్ఫేసింగ్కి డయాగ్రామ్. నెక్స్ట్ ఇంటర్ఫేసింగ్ ఆఫ్ మెమరీ అండ్ ఐఓ డివైజెస్. మీకు ఇందాక IO/MBAR సిగ్నల్ అనేది మైక్రో ప్రాసెసర్ అనేది మస్ట్ బి ఇష్యూడ్ టు డిస్టింగ్విష్ వెదర్ ది అడ్రస్ ఆన్ ది అడ్రస్ బస్ ఈజ్ ఫర్ మెమరీ లొకేషన్ ఆర్ ఐఓ డివైస్ అని ఎలా డిస్టింగ్విష్ చేస్తుంది. ఇంటెల్ 8085 ఇష్యూస్ అండ్ IO/MBAR సిగ్నల్ ఫర్ దిస్ పర్పస్ అని తీసుకున్నాం కదా. ఇఫ్ ద సిగ్నల్ ఈజ్ హై అయితేనేమో ది అడ్రస్ ఆన్ ది అడ్రస్ బస్ ఈజ్ ఫర్ అన్ ఐఓ డివైస్ అనుకున్నాము. అలా ఐఓ డివైస్ అయినప్పుడు ఇఫ్ ది సిగ్నల్ ఈజ్ హై అయినప్పుడు ఈ డీకోడర్ 2 అనేది యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ 2 డీకోడర్స్ తీసుకున్నాం, డీకోడర్ 1, డీకోడర్ 2. ఇదేంటంటే మెమరీ చిప్ సెలెక్ట్ సిగ్నల్స్. ఈ IO/MBAR. IO/MBAR ఎనేబుల్ ఎప్పుడు అవుతుంది అంటే ఐఓ డివైస్ మీకు ఇక్కడ సెలెక్ట్ సిగ్నల్ తీసుకుంటాం. క్లాక్ ఈజ్ హై అయితేనేమో ఐఓ డివైస్గా యాక్టివేట్ అవుతుంది. కాబట్టి ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ ఎక్కడ ఉన్నాయి మీకు డీకోడర్ 2లో ఉన్నాయి. అలా కాకుండా డీకోడర్ 1లో మీకు ఏమన్నాయి అవుట్పుట్లో Y0 నుంచి Y7 వరకు, Y0 to Y5 పీరోము, ర్యామ్స్ ఉన్నాయి. ప్రోగ్రాములు రీడ్ ఓన్లీ మెమరీ. ఫస్ట్ డీకోడర్ 1 చూడండి. మెమరీ చిప్ సెలెక్ట్ సిగ్నల్స్. మెమరీ చిప్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి సిగ్నల్స్. ఇక్కడ IO/MBAR అనేది సెలెక్ట్ సిగ్నల్ని తీసుకున్నాం. ఇక్కడ ఇన్పుట్ డివైస్ సెలెక్ట్ సిగ్నల్స్. ఇవి మెమరీ చిప్ సెలెక్ట్ సిగ్నల్స్ కాబట్టి ఇక్కడ మీకు అవుట్పుట్లో మెమరీనే వస్తుంది. ఇవి ఐఓ డివైస్ కాబట్టి ఇక్కడ అవుట్పుట్లో మీకు ఇన్పుట్ డివైస్ అండ్ అవుట్పుట్ డివైజెస్ ఉన్నాయి. ఇది డీకోడర్ 2. డీకోడర్ 1 అనేది మెమరీ డివైస్. అంటే IO/MBARలో ఇఫ్ ది క్లాక్ ఈజ్ హై అయినప్పుడు ఐఓ డివైస్ యాక్టివేట్ అవుతుంది, అంటే ఎనేబుల్ అవుతుంది. కాబట్టి డీకోడర్ 1 అనేది యాక్టివేట్ అవుతుంది. ఫస్ట్ డయాగ్రాము ఇది IO/MBAR అనేది క్లాక్ ఈజ్ లో అయినప్పుడు మెమరీ డివైస్ యాక్టివేట్ అవుతుంది. కాబట్టి అప్పుడు డీకోడర్ 2. ఐఓ డివైస్ క్లాక్ ఈజ్ హై అయినప్పుడేమో డీకోడర్ 2, క్లాక్ ఈజ్ లో అయినప్పుడేమో డీకోడర్ 1 యాక్టివేట్ అవుతుంది. సేమ్ అవే ఇక్కడ చెప్పుకున్నా. సెవరల్ మెమరీ చిప్స్ అండ్ ఐఓ డివైజెస్ ఆర్ కనెక్టెడ్ టు ఏ మైక్రో ప్రాసెసర్. ఫిగర్ ఏ షోస్ ఏ స్కీమాటిక్ డయాగ్రామ్ టు ఇంటర్ఫేస్ మెమరీ చిప్స్ ఆర్ ఐఓ డివైజెస్ టు మైక్రో ప్రాసెసర్. Figure B shows a schematic diagram of decoding circuit. If IO/MBAR is high, the decoder 2 is activated and the required IO device is selected. అంతే కదా. ఐఓ డివైస్ అనేది మీకు క్లాక్ ఈజ్ హై అయినప్పుడు ఎనేబుల్ అవుతుంది, డీకోడర్ 2 అనేది యాక్టివేట్ అవుతుంది. ఇఫ్ ది క్లాక్ ఈజ్ లో అయినప్పుడు ఎంబార్ అనేది మీకు హై అయిపోయి డీకోడర్ 1 అనేది యాక్టివేట్ అవుతుంది. ఇట్ సెలెక్ట్స్ ది ఫిగర్ ఏ. దిస్ ఈజ్ ది ఫిగర్ ఏ, దిస్ ఈజ్ ది ఫిగర్ బి. If IO/MBAR is low, the decoder 1 is activated and the required memory chip is selected. దీంతో మీకు ఫస్ట్ 2K into 8 రోము. నెక్స్ట్ మెమరీస్లో 2 టైప్స్, 2 స్కీమ్స్ ఉంటాయి. మెమరీ మ్యాప్డ్ ఐఓ స్కీమ్ అండ్ ఐఓ మ్యాప్డ్ ఐఓ స్కీమ్. ఈ టాపిక్ కంప్లీట్ అయింది మీకు దీంతో.